హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సడన్గా మా ఫ్రెండ్స్ కాల్ చేసి మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నామని చెప్పారు. సో ఉన్న తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో నేనేమేమి ప్రిపేర్ చేశానో చూద్దాం. సో లెట్ us see how I serve the complete menu to my guests. సో ఇంట్లో ఆల్రెడీ థై పీసెస్ అండ్ బ్రెస్ట్ పీసెస్ ఆఫ్ చికెన్ ఉన్నాయి. దాన్ని బేక్ చేద్దామని డిసైడ్ అయ్యి దానికోసం ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాలు, గసగసాలు, ఇలాచి, లవంగం, చెక్క ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసేసి కొబ్బరి కూడా యాడ్ చేయాలి. ముందే కొబ్బరి యాడ్ చేస్తే ఎండిపోతుంది కదా. సో ఇవన్నీ మిక్సీ చేసేసుకున్నా. నేను ఎప్పుడు ఇలాంటి మసాలాని యూజ్ చేస్తాను దేనికైనా సరే. అండ్ మ్యారినేట్ చేసే టైం లేదు కాబట్టి చికెన్ థై పీసెస్ అన్నమాట ఇవి. దీనికి ఉప్పు, కారం, నేను చేసిన మసాలా పౌడర్ అండ్ కొంచెం కరాహీ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ అండ్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి ఓవెన్లో పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి థై పీసెస్ అనమాట. పీసెస్ కావాలని చిన్నగా కట్ చేశాను. ఎందుకు అంటే ఈజీగా ఉంటుంది కదా, ఫోర్క్తో హ్యాపీగా గుచ్చుకొని తినేయచ్చు. లేదంటే మళ్ళీ దాన్ని కట్ చేయడానికి నైఫ్ ఇవన్నీ అని చెప్పి ఇలా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర గీ ఉంటే గీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇవన్నీ వచ్చేసి నేను 450 ఫారెన్హీట్లో అరౌండ్ 40 minutes పెట్టాను ఓవెన్లో. 40 minutes నేను టైమర్ అయితే సెట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ కింద నేను బ్రెస్ట్ పీసెస్ పెడతా కాబట్టి కావాల్సినప్పుడు ఆఫ్ చేద్దామని చెప్పి టైమర్ సెట్ చేయలేదు. ఇది బ్రెస్ట్ పీసెస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను, కాకపోతే పెరి పెరి పౌడర్ యూజ్ చేశాను అండ్ కొంచెం యోగర్ట్ వేసాను. కానీ దానికి దీనికి అయితే నిజంగానే చాలా డిఫరెన్స్ అనిపించింది. అది కరాహీ మసాలా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, ఇది పెరి పెరి ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. అండ్ పీసెస్ కూడా రెండు బాగా కుక్ అయ్యాయి. అరౌండ్ 40 minutes అయితే పెట్టా. ఈచ్ ట్రే 40 minutes పెట్టాను. బట్ మధ్యలో 20 minutesకి ఒకసారి తీసి ఫ్లిప్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఒక సైడే పీస్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ పీస్ ఉడకదు అనమాట. ఇవి కూడా చిన్నగానే కట్ చేశాను పీసెస్. మీకు మ్యారినేట్ చేసే టైం ఉంటే మాత్రం హ్యాపీగా 1 full day ఆర్ 2 full day మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా టేస్టీగా ఉంటాయి. బట్ ఇలా చేసినా కూడా నాకేం తక్కువ టేస్ట్ అయితే అనిపించలేదు. గెస్ట్కి అయితే చాలా నచ్చింది. రెండు డిఫరెంట్ ఫ్లేవర్, చూడడానికి ఒకటేలా ఉన్నాయి కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. తినేటప్పుడు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ అని అన్నారు. అండ్ అవి బేక్ అయ్యేలోపు నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి జీరా రైస్ అండ్ టమాటో గ్రేవీ లాగా చేస్తున్నాను. యూజువల్గా నేను బాస్మతి రైస్తో చేస్తాను, కానీ మా ఫ్రెండ్స్కి ఏంటంటే బాస్మతి రైస్ కంటే కూడా సోనా మసూరియే ఎక్కువ ఇష్టం. అందుకని చెప్పి నేను ఇంకా సోనా మసూరితోనే జీరా రైస్ చేశాను. జీరా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను జీరా రైస్కి యూజువల్గా జీలకర్ర అండ్ జీడిపప్పు, కరివేపాకు తప్ప ఏమీ యూజ్ చేయను, జస్ట్ ఆ 3 మాత్రమే. బట్ జీలకర్ర పౌడర్ కూడా కొంచెం వేస్తాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పి. ఎక్కువ కాదు, కొంచెం లైట్గా అనమాట. టొమాటో కర్రీ పెద్ద స్పెషల్గా ఏమీ చేయలేదు, జస్ట్ ఆనియన్ టొమాటో వేసి దాంట్లోకి ఆల్రెడీ నేను ఇందాక చేసి పెట్టుకున్నా కదా మసాలా, ఆ మసాలా వేసాను 1.5 spoon. కొంచెం పుల్లగా ఉంటే షుగర్ యాడ్ చేశాను అంతే. అండ్ జీరా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. నాకు అనిపించింది సోనా మసూరియే చాలా బాగుంది బాస్మతి కంటే అని. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అన్నీ చాలా బాగా కుదిరాయి, త్వరగా చేసినా కూడా అన్నీ చాలా బాగా కుదిరాయి. ఫ్రెండ్స్ అయితే సో హ్యాపీ అండ్ వాళ్ళకి టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ షాక్ కూడా అయ్యారు, ఇంత చిన్న టైంలో మీరు ఇన్ని ఐటమ్స్ ఎలా చేశారు అని. హెల్ప్ ఉంటే ఎప్పుడన్నా ఏదైనా ఈజీగానే అయిపోతుంది. మై హస్బెండ్ చాలా బాగా హెల్ప్ చేశారు నాకు.